అమరావతిలో దాదాపు 58,000 కోట్లకు పైగా పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. అమరావతి పునర్నిర్మాణం ఏపీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందా? రాజధాని నిర్మాణానికి నిధుల విషయంలో కేంద్రం సహకరిస్తుందా? ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. ఈ రోజు డిబేట్లో మనతో పాటు డాక్టర్ చెప్పిడి వెంకటేశ్వరరావు గారు టీడీపీ నుంచి జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే నాగార్జున గారు ఏపీ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, అలాగే కోటేశ్వరరావు గారు అనలిస్ట్ జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. అయితే ముందుగా కోటేశ్వరరావు గారు మీరు చెప్పండి, గత 5 ఏళ్లలో రాజధాని లేని రాష్ట్రంగా ముద్రపడింది ఏపీ. ఇప్పుడు ఏంటి ఏపీ ప్రజల్లో అమరావతి పునర్నిర్మాణం ఎలా చూడొచ్చు? కొత్త ఆశలు రేపు అనుకోవచ్చా? మీరేం చెప్తారు? ఒక రాజధాని నిర్మాణం లేకపోవడం అనేటువంటిది సరే మానసికంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం. కానీ నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు 3 ఏళ్లలో రాజధాని నిర్మాణం జరుగుతుంది అని చెప్పారు. అంటే జనానికి ఏం అర్థం చేసుకోవాలి? రాజధాని నిర్మాణం అంటే ఏమిటి? ఒక మహానగర నిర్మాణమా, లేకపోతే రాజధాని అంటే అసెంబ్లీ, లేకపోతే రాజ్భవన్, హైకోర్టు, సచివాలయం ఉండేటువంటి ప్రాంతం అనుకున్నప్పుడు అది కూడా రాజధాని. అదైతే ఎప్పుడో నిర్మితమైంది, 10 సంవత్సరాల క్రితమే. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పేటువంటి రాజధాని అమరావతి మహానగర నిర్మాణం అనేటువంటిది 3 ఏళ్లలో పూర్తవుతుంది, ఏదో జీడిపిలో ఎక్కడికో పోతుంది అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి మాటలను ఇస్తే అదేమి అంత విశ్వసనీయమైనటువంటి కాదు. ఆ విధంగా ఎక్కడికో పోయినటువంటి జీడిపి ఉన్నటువంటి రాష్ట్రాలు కానీ దేశాలు కానీ లేవనేది ముందు మనం గమనించాలి. అందువలన ఇప్పుడు ఒక రాజధాని అనే దానికి వచ్చేసరికి ఒక స్థిరంగా మళ్ళా 5 సంవత్సరాల తర్వాత నిలిచిపోయినటువంటి నిర్మాణాలను తిరిగి ప్రారంభిస్తున్నారు. అది సంతోషించాల్సిందే, హర్షించాల్సిందే. అయితే ఇప్పటికీ ఉన్నటువంటి ఒక సమస్య ఏంటంటే రేపంటే వచ్చే ఎన్నికల్లో కావచ్చు, లేదా ఆ తర్వాత ఎన్నికల్లో కావచ్చు, ఎవరైనా పెద్ద మనిషి వచ్చి ఈ రాజధాని నగర నిర్మాణం అభివృద్ధి అనుకున్నట్టుగా అభివృద్ధి చెందలేదు జనం, అందుకని నేను వేరే చోట పెడతాను అని చెప్పేసి అంటే అప్పుడు ఏమిటనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని అమరావతి రాజధాని అనేటువంటి దాన్ని మరొకళ్ళు ఎవరు మార్చకుండా, అమరావతి మొక్కని పీకి వేరే చోట పాతకుండా చూసే విధంగా కేంద్ర ప్రభుత్వము లేదా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేదా సంయుక్తంగా కానీ అవసరమైతే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణలు చేసి ఒక చట్టబద్ధత కల్పించి మరొకళ్ళు ఎవరు పిచ్చి పని చేయకుండా, నేను మళ్ళా చెప్తున్నా, రాజధాని మార్పు లేకపోతే 3 కాదు 30 రాజధానులు పెట్టామనేటువంటి పిచ్చి పని చేయకుండా దానికి ఒక రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఆ విధమైనటువంటి ప్రకటన నరేంద్ర మోడీ గారి నోటి నుంచి వెలువడలేదు. పోయినసారి కనీసం ఒక చెంబుడు మట్టి, ఒక చారెడు మట్టి, చెంబుడు నీళ్ళన్నా తెచ్చారు. ఈసారి కొత్తగా ఆయన ప్రకటించిన ఏమీ లేదనేది మనకు తెలిసిందే. గతంలో రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసి లేకపోతే సొంత వనరులతోటి కడుతున్నటువంటి వాటికి లేదా మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులకి ఆయన శంకుస్థాపనలు ప్రారంభాలు చేశారు తప్ప కొత్తగా అమరావతికి ఇచ్చినటువంటి నిధులు కానీ లేదా మరొకటి కానీ ఏమీ లేదు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ 50,000 కోట్ల పెట్టుబడులతోటి అమరావతి నిర్మాణం అయితే, ఆయన చెప్పినట్టుగా 3 ఏళ్లలో నిర్మాణం అయితే, మరి జీడిపి ఎక్కడికో ఎట్లా వెళ్తుంది అనేటువంటిది ముఖ్యమంత్రిగా లేదా 11 సంవత్సరాల పాటు ప్రధానమైనటువంటి నరేంద్ర మోడీ గారు ఏ అంచనాతో చెప్పారనేది ప్రశ్న అనేది నా అభిప్రాయం.